నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. బెల్లం ఉత్పత్తికి ధీటుగా వినియోగం. దేశంలోని ప్రముఖ బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో కొత్త సరుకు రాబడుల ప్రవాహం ప్రారంభమైంది. శీతాకాలం ప్రారంభమైనందున చలి తీవ్రత పెరగడం వలన ఉత్పాదకులచే తయారైన సరుకు వాతావరణం సానుకూలించేంత వరకు సరఫరా సాధారణంగా ఉండగలదు. కర్మాగారాలలో తయారైన సరుకు ఎడతెరిపి లేకుండా కొనసాగనున్నది. ఎందుకనగా చెరకు పంట కోతలు శరవేగంతో కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇటీవలి కాలం వరకు మహారాష్ట్రలో ఎన్నికల సందడి వలన రాబడులు సన్నగిల్లాయి. ఇక నుండి రాబడులు పోటెత్తనున్నాయి. వివాహాల సీజన్ కొనసాగుతున్నందున సరఫరాకు ధీటుగా డిమాండ్ నెలకొన్నందున వారంలో ప్రతి క్వింటాలు ధర 100 నుండి 150 హెచ్చు నుండి తగ్గులు కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో 40 నుండి 45 వాహనాల కొత్త బెల్లం రాబడిపై 40 కిలోలు దిమ్మలు 1140 నుండి 1300 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 8 నుండి 10,000 దిమ్మల కొత్త బెల్లం రాబడిపై గులాబీ సరుకు 3,800 నుండి 3,900, మీడియం 3,400 నుండి 3,600, నలుపు 3,200 నుండి 3,300. చిత్తూరులో 16 నుండి 17 వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ 4,800 నుండి 4,900, సురభి రకం 4,500 నుండి 4,600, నలుపు రకం 4,100 నుండి 4,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 50 నుండి 55 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం 3,450, సింగిల్ ఫిల్టర్ 3,550, డబుల్ ఫిల్టర్ 3,700, చదరాలు 4,300. సిమోగాలో 20 నుండి 22 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై దేశీ బెల్లం 3,900 నుండి 3,950. మహాలింగాపూర్లో 10 నుండి 12 వాహనాల సరుకు అమ్మకంపై బాక్స్ రకం నాణ్యమైన సరుకు 4,150, మీడియం 3,800 నుండి 3,850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో 4 నుండి 5 వాహనాల సరుకు రాబడిపై 3,050 నుండి 3,200 కొమ్మ, బైతుల్లో 250 నుండి 300 క్వింటాళ్లు లడ్డు బెల్లం 3,150 నుండి 3,600, ఢిల్లీలో క్వింటాళ్లు లడ్డు బెల్లం 3,600 నుండి 3,700, చాకు బెల్లం 3,500 నుండి 3,600, అచ్చులు 3,750 నుండి 3,800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో మాండ్యా ప్రాంతం బెల్లం 10 కిలోల దిమ్మలు 4,300 నుండి 4,400 కొమ్మ, చదరాలు 4,700 నుండి 4,800. సాంగ్లీలో 10 కిలోలు దిమ్మలు 4,600 నుండి 4,700 కొమ్మ, 1 కిలో దిమ్మలు 4,500 నుండి 4,600, అరకిలో దిమ్మలు 4,600 నుండి 4,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర లడ్డు బెల్లం 4,100 నుండి 4,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలంలో 8,000 బస్తాల సరుకు రాబడిపై తెలుపు రకం 1,360 నుండి 1,380, సురభి 1,340 నుండి 1,360, ఎరుపు రకం 1,320 నుండి 1,340. పిలకలపాలయంలో 9,000 బస్తాలు తెలుపు రకం 1,260 నుండి 1,280, సురభి 1,240 నుండి 1,260, ఎరుపు రకం 1,220 నుండి 1,240. చిత్తోడ్లో 6,000 బస్తాల రాకపై తెలుపు రకం 1,340 నుండి 1,360, సురభి 1,320 నుండి 1,340, ఎరుపు రకం 1,300 నుండి 1,320 మరియు 500 బస్తాల చదరాలు రాబడి కాగా 1,350 నుండి 1,400 మరియు 7,000 బస్తాల పొడి బెల్లం 1,230 నుండి 1,250. కౌందప్పాడిలో 3 నుండి 4,000 బస్తాల రాకపై 1,250 నుండి 1,280 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.